వెల్కమ్ బ్యాక్ టు ఏఐ తెలుగు స్టోరీస్. కథలు, నీతి, వినోదం అన్నీ ఒకే చోట. రాత్రి అకస్మాత్తుగా మెడోబెల్ గ్రామంలోని గంట తనంతట తానే మోగి వెంటనే గ్రామమంతా వెలుగు ఆగిపోవడంతో 7 ఏళ్ల లియో భయంతో బయటకు వచ్చాడు. చీకట్లో లియో సహాయం చెయ్యు అనే మృదువైన స్వరం వినిపించగా ఒక చిన్న వెలుగుజీవి లూమీ అతని ముందుకు వచ్చింది. లూమీ గ్రామాన్ని కాపాడే మాయ వెలుగు అని, నిజం పగిలిపోవడం వల్ల తాను మాయమవుతున్నానని చెప్పింది. అది విన్న లియో తనే ఒక దీపాన్ని పగలుగొట్టి అబద్ధం చెప్పిన విషయం గుర్తు చేసుకుని మొదట భయంతో నిజం చెప్పకుండా వెనక్కి తగ్గాడు. అప్పుడు లూమీ మరింత బలహీనపడటం, చీకటి గ్రామాన్ని కమ్ముకోవడం చూసి లియో మనసులో ధైర్యం పుట్టింది. అతను గ్రామస్తుల ముందుకు వెళ్లి తన తప్పును ఒప్పుకున్న వెంటనే మాయ క్రిస్టల్ మళ్లీ వెలిగింది. లూమీ ప్రకాశించింది. గ్రామమంతా వెలుగుతో నిండిపోయింది. పెద్దలు లియోను క్షమించి నిజం చెప్పడం నిజమైన ధైర్యమని చెప్పారు. ఆ రోజు నుంచి లియో ఎప్పుడూ నిజాయితీగా ఉండి ఇలా నిజాన్ని ఎంచుకున్నప్పుడు భయం పోయి మన జీవితం మాత్రమే కాదు, ప్రపంచమంతా వెలుగుతుసులో ధైర్యం పుట్టింది. అతను గ్రామస్తుల ముందుకు వెళ్లి తన తప్పును ఒప్పుకున్న వెంటనే మాయ క్రిస్టల్ మళ్లీ వెలిగింది. లూమీ ప్రకాశించింది. గ్రామమంతా వెలుగుతో నిండిపోయింది. పెద్దలు లియోను క్షమించి నిజం చెప్పడం నిజమైన ధైర్యమని చెప్పారు. ఆ రోజు నుంచి లియో ఎప్పుడూ నిజాయితీగా ఉండి ఇతరులకు సహాయం చేస్తూ ఎదిగాడు. లూమీ కూడా నిజం ఉన్న చోట ఎప్పుడూ వెలుగుతానని హామీ ఇచ్చింది. ఇలా నిజాన్ని ఎంచుకున్నప్పుడు భయం పోయి మన జీవితం మాత్రమే కాదు, ప్రపంచమంతా వెలుగుతుందనే పాఠాన్ని లియో కథ పిల్లలకు నేర్పింది. Almost there, Leo. Just a little more. I think that's it. You did it. It looks... Almost there, Leo. Just a little more. I think that's it. You did it. It looks... Come on, Luma. Let's go help the others. Okay, Leo. I'm ready. Leo, over here. Hi, everyone. Wow, the bell tower is shining so brightly. It's ringing happily for the festival. Yay. Here you go. Thank you, Leo. You're welcome. This is so cool.